శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 21వ అధ్యాయము పురంజయ అపజయము ఇప్పుడు మనం చెప్పుకుందాం. అత్రి మహర్షి అగస్త్యమునికి ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ అగస్త్యమునీంద్రా, ఇలా యుద్ధమునకు వచ్చినటువంటి ఆ పురంజయుణ్ణి చూసి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులంతా కోపంతో శస్త్రములతో, అస్త్రములతో, బాణములతో, ఇనుపకట్ల లాఠీకర్రలతో, హస్తాయుధములైన గుదియలతో, కత్తులతో, భల్లాతకములతో, రోకళ్లతో, శూలములతో, కుంభాయుధములతో, గొడ్డళ్లతో, కర్రలతో, ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధం చేశారు. గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగులతోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులు, ఆయుధములతో యుద్ధమును భటులు అన్యోన్యము క్రూర వాక్యములు పలుకుచూ చేయసాగారు. ఓ అగస్త్యమునీంద్రా, అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి 300 బాణములను వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికివేసినవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను చంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భూజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మమంత్రములతో 10 బాణములను ప్రయోగించి కాంభోజుణ్ణి హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలం చేత ఆ బాణములు సర్పముల వలె పోయి కాంభోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు. సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనెను: క్షత్రియా, వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందు ఆసక్తి కలవాడను కాను. ఇలా పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని, ఛత్రమును, అతని ధనస్సును త్రుంచినవి. పురంజయుడు మరి ఒక ధనస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకొని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనెను: రాజా, శూరుడు వౌదులే గాని యుద్ధమందు ధైర్యముతో ఉండు. నా చేత కొట్టబడిన బాణములను నాకే తిరిగి ఇచ్చినావు. నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరే బాణములను 20 ఇచ్చుచున్నాను అని పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరం పోయినవి. అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులు ఊడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి యందు పడిపోయారు. అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండెములు తెగినవి, గుర్రముల తోకలు తెగినవి, కాల్బంటులు హతులయ్యారు. రథములు చక్రములతో సహా చూర్ణములయ్యాయి. కొందరు తొడలు తెగి నేలపై పడిపోయారు. కొందరు కంఠములు తెగి కూలిపోయారు. బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన ఒక భటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్యభటునితో ఇలా అనెను: తిరుగు, వెనుకకు తిరుగు, నా ముందు ఉండు. నీ వీపును నాకు చూపకు. నీవు శూరుడవు గదా, ఇలా చేయవచ్చునా? ఇలా నిష్ఠూరమైనటువంటి మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారధ్వని చేయుచు సింహగర్జనములను చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆ యుద్ధమందు సూది దూరే సందు కూడా లేకుండా బాణవర్షం కురియసాగెను. ఇలా అన్యోన్యము శూరులను, భటులను బంగారపు కట్లతో కూడినవి, స్వయముగా వాడి అయినవి, సానపెట్టబడినవి, స్వనామ చిహ్నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ, ఖడ్గములతోనూ, పట్టసములతోనూ, ఈటెలతోనూ కొట్టుకున్నారు. గుర్రపు రౌతులు కొందరిని చంపారు. గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపారు. రధికులు కాల్బంట్లను చంపారు.
కాల్బంట్లు రధికులను చంపారు. ఇలా తొడలు, భుజములు, శిరస్సులు, అంగములు తెగి హతులై చనిపోయారు. అచట నెత్తురితో ఒక నది ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్ఛాదితులైన అప్సరస స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూసి వీడు నావాడు, వీడు నావాడు అని పలుకుచుండగా, శూరహతులైన శూరులు యుద్ధమందు మృతి నొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుపడుచుండిరి. యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకొని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు వెళ్తారు. కాంభోజుడు మొదలగు రణకోవిదులైన శూరుల చేతను, ఇతర రాజుల చేతను, సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగురు పొడిచినది. ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారంగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులు కూడా యుద్ధభూమిని వదిలి కొంచెము దూరంలో డేరాలు వేసుకుని అందులో ఉండెను. యుద్ధభూమి భూత ప్రేత పిశాచ భేతాళములతోనూ, నక్కలతోనూ, రాబందులతోనూ, గద్దలతోనూ, మాంసాశనులతో ప్రకాశించుచుండెను. కాంభోజరాజునకు 13 అక్షౌహిణీల సేన ఉన్నది. 3 అక్షౌహిణీల సేన హతమైనది. పురంజయుడు తాను యుద్ధమందు ఓడిపోవుటకు, తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుటకు చింతించుచుండెను. ఇలా చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియూ తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడు అనే పురోహితుడు ఈ విధంగా పలికెను. ఓ రాజా, శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితివేని విష్ణుమూర్తిని సేవించుము. ఇప్పుడు కార్తీక పూర్ణిమ, నిండు పూర్ణిమ, కృతికా నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరి ముందు గోవిందా, నారాయణ మొదలైన నామములను పాడుతూ నాట్యము చేయుము. సుశీలుడు పురంజయునితో, మహారాజా, కార్తీక వ్రతమును ఆచరించిన తన భక్తులను శ్రీహరి ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన 1000 అరలు గల విష్ణుచక్రమును పంపును. కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుట ఎవరితరమవుతుంది? నీ అధర్మ ప్రవర్తనము వలన అపజయం కలిగింది. ఇక ముందు సద్ధర్మపరుడవు కమ్ము. అట్లయినచో కొనియాడదగిన వాడవవుతావు. ఓ రాజా, కార్తీక వ్రతమును ఆచరించు. హరిభక్తుడవు కమ్ము. కార్తీక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగుతాయి. నా మాట నమ్ము, త్వరగా చేయుము అని సుశీలుడు అనే పురోహితుడు పురంజయునికి తెలిపాడు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 21వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.